వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం. జై వైఎస్ఆర్ పార్టీ, జోహార్ వైఎస్ఆర్. నమస్కారం అండి. మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడైన శ్రీ జగన్మోహన్ గారికి కూడా నమస్కారం. ఈరోజు చాలా దుర్దినం. ఏంటంటే మన తుని ఇన్ఛార్జ్ డిఎస్సి పరీక్షల అవకతవకల గురించి పోరాటం చేసే నిరసన సభలో తెలుగుదేశం వాళ్ళని విమర్శించడం మానేసి సొంత కార్యకర్తలను విమర్శించడం మొదలుపెట్టారు. అయ్యా రాజా గారు, మీరు విమర్శించిన వాటికి నేను క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా విమర్శించకూడదు, కానీ మీరు పార్టీని చిన్నపనులు చేసి నాయకులందరూ బయటకు పంపిస్తున్నారు కాబట్టి నేను మీటింగ్ ఇలా ఈ సోషల్ మీడియా ముందుగా రావాల్సి వచ్చింది. మీరు అడిగిన ప్రతిదానికి నా దగ్గర సమాధానం ఉంది. మీరు ఈరోజు తెలుగుదేశం వారిని వదిలి వైఎస్ఆర్ పార్టీ వారిని విమర్శించారు కదా, ప్రతి విమర్శకే నా దగ్గర సమాధానం ఉంది. ఏమన్నారు? కుమ్మక్కు రాజకీయం అంటే ఇందాక మీరు సోషల్ మీడియా మీద అపారమైన ప్రేమ ఒలకపోస్తూ సోషల్ మీడియా వాళ్ళు మీరు తీసుకుపెట్టడానికి కారణం మీరేనండి. ఏంటంటే ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్, ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మీరు. మీ పరిధిలో కొండది అన్నవరం సత్యనారాయణ స్వామి కొండ తవ్వేది మీ పరిధి, అంటే మనకు నియోజకవర్గం. అది మీరు ఒక్కసారి కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు చూడండి. దాని మీద అందరికీ అనుమానాలు ఉన్నాయండి, కానీ ఎవరు పైకి చెప్పట్లేదు. పార్టీ పొరుగు పోతుంది. మీరే దాన్ని ఈవేళ విమర్శించారు. 20 రోజులు బట్టి సోషల్ మీడియా వాళ్ళు, స్వచ్ఛంద సంస్థ వారు అందరూ కూడా దాని మీద ఎవరు తోచిన రీతిలో సోషల్ మీడియాలో వాళ్ళ విమర్శనం తెలియజేస్తూనే ఉన్నారు. ఈ రోజు వరకు మీరు ఆ విషయం మీద నోరెప్పలేదండి. దీన్ని కుమ్మక్కు రాజకీయం అంటారండి. ఇంకోటి ఏంటన్నారు? వెన్నుపోటు రాజకీయం చేశారు అన్నారు కదా. వెన్నుపోటు రాజకీయం అంటే 2009లో సోదరు రొంగల్ లక్ష్మి గారితో తమరు కలిసి ప్రజారాజ్యంలో తిరిగి ఎవరికి సీట్ వచ్చినా సరే కలిపి చేసుకున్నాం అని చెప్పి ప్రజారాజ్యంలో రొంగల్ లక్ష్మి గారికి, బీసీ సోదరికి సీట్ ఇచ్చిన వెంటనే తమరు బాగా చెప్పేసి అందరూ మా తరపున్న కార్యకర్తలు అందరూ తెలుగుదేశానికి ఓటేసేంటని తమ మేడకి వెళ్ళిపోయారండి. దాన్ని వెళ్ళిపోటు అంటారండి. మీరు ఒక్కరోజు కూడా రొంగల్ లక్ష్మి గారు కూడా తిరగలేదండి అయ్యా. అదండి, దాన్ని వెన్నుపోటు రాజకీయం అంటారండి. మేము చేయలేదండి ఆ రాజకీయం. ఇకపోతే మా నాన్నగారి గురించి మీరు చెప్పారు. అప్పుడు మీరు రాజకీయాల్లోనే రాలేదండి. ఆ విమర్శ నన్ను ఏం చేయాలో తెలియక మీరు మాట్లాడిన మాటకి నేను అసలు చెప్పవలసిన పనే లేదు. దాని గురించి మీరు ఇంకొక మాట చెప్పారు. నేను చొక్కా వేసుకుని వస్తే 19,000 ఓట్లు వచ్చాయి. అయ్యా రాజా గారు, మీరు చొక్కా వేసుకుని వస్తే రాలేదండి. స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులతో ఉన్న వైఎస్ఆర్ పార్టీ మీ వెనకాల ఓటేస్తే, ఆ పార్టీ మీకు టికెట్ ఇస్తే, ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ మీరు ఓటేస్తే మీకు వచ్చిందండి 19,000 ఓట్లు మెజార్టీ. అంతేగాని మిమ్మల్ని చూసి ఎవరు ఓటేయలేదండి. వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓటేసామండి. మీకు అంత సీన్ లేదండి. మీరేమి మీరు మీ ఫ్యామిలీ రాజకీయ ఫ్యామిలీ కాదు. మీరేమి సినిమా గ్లామర్ ఉన్న వ్యక్తి కాదు. మిమ్మల్ని చూసి ఓటేయలేదండి. పార్టీ మీకు టికెట్ ఇచ్చింది కాబట్టి మీరు 19,000 తోటి, తర్వాత 24,000 తోటి మెజార్టీతో నెగ్గారండి. అదంతా మేము కార్యకర్తలు, మాలాంటి కార్యకర్తలు అందరూ చేసిపోయారండి. మీకు చేసిన సందర్భంగా మా మీద అనేక కేసులు పెట్టారండి. మీకు చేసి 14 నుంచి 19 వరకు కేసులు పెట్టిన కార్యకర్తలు, మేము విజయానికి పాటుపడిన వాళ్ళందరినీ మీరే వెనక పంపించేశారండి. మీ మాటలతోటి, చేష్టలతోటి. ఎవరైనా ఉన్నారండి?
అప్పుడు కార్యకర్తలు ఎవరన్నా ఉంచారా మీరు? ఇప్పుడు టార్గెట్ మా మీద పెట్టుకున్నారు. అంటే మీకు ఎవరో కూడా ఈ తుల్లో ఒకటో కార్యకర్త నుంచి 100వ కార్యకర్త వరకు దాడిశెట్టి రాజా అనే వ్యక్తి ఉండాలి, ఇంకెవరో ఉండకూడదండి. అంటే పార్టీని కూడా మోసం చేస్తున్నారు. నాకు టికెట్ ఎవరో ఇవ్వకపోయినా గత్యంతరం లేక నాకే ఇవ్వాలి అంచేత కొంచెం పేరున్న వాళ్ళందరినీ ఏదో ఒక నెప్ప వేసి బయటకు పంపించాలి, పార్టీ నుంచి దూరం చేయాలి అనుకుంటున్నారు. ఇది తప్పండి. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా సరే పార్టీ కార్యకర్తగా మన పార్టీ విజయానికి పాటుపడాలి. మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి, అదొకటే మనం చేయం. ఆయన సీఎం అయితే అందరూ సీఎం అయినట్టే, వైఎస్ఆర్ పార్టీ అంతా సీఎం అయినట్టే. మేము అలాగే ఆలోచన చేస్తాం. ఇందాక తమ ఏదో కులాల లెక్కలు చెప్పారండి. అయ్యా మేము కులాలు చేసి ఓట్లు వేయలేదండి. పార్టీ మాకు కావాల్సింది పార్టీ. నేను ఎప్పుడు కూడా ముందు రాజా అశోక్ బాబు గారికి చేసామండి కాంగ్రెస్ పార్టీలో, తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారితో పాటుగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అయిన మన జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా వైఎస్ఆర్ పార్టీకి చేసామండి. అప్పుడు తమకు చేసామండి. కులాలు చూడలేదండి. మా కులాల లెక్కలు మాకు తెలియవండి. ఏ కులం ఎంతమంది ఉన్నారో, కులం తక్కువ ఉన్న వాళ్ళని ఒకలాగా, ఎక్కువ ఉన్న వాళ్ళని ఒకలా చూడాలన్న సంగతి మాకు తెలియదండి. మేము వైఎస్ఆర్ పార్టీ, ఒకటే కులం వైఎస్ఆర్ పార్టీ. ఇంకొకటి ఏదో చెప్పారు తమరు తొండంగి మండలం గురించి. తొండంగి మండలంలోని నేను ఏవినారం గ్రామ సర్పంచ్ అండి. మా గ్రామంలో నా పరిధిలో అరబిందో ఫ్యాక్టరీ ఉందండి. అరబిందో ఫ్యాక్టరీ సిఎస్ఆర్ ఫండ్స్, లైఫ్ బేస్ ఫ్యాక్టరీ సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని కూడా 14 కోట్లు సుమారు తమ గ్రామం పట్టుకెళ్ళిపోయారండి. పట్టుకెళ్ళిపోయి అక్కడ గ్రామాభివృద్ధి చేసుకున్నారండి. తమ ఇంటి చుట్టూ కూడా అడుగున్నర ఎత్తు రోడ్లు వేసుకున్నారండి. తప్పులేదు. ఏదో ఒక గ్రామం నా నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామం అభివృద్ధి చేశారు. అంత అభివృద్ధి చేసిన గ్రామంలో ఎన్ని ఓట్లు పడ్డాయండి? మా తొండంగి మండలాన్ని మీరు అడుగుతున్నారు. మా తొండంగి మండలంలో ప్రతిపక్ష నేత సొంత మండలం, నా గ్రామం ప్రతిపక్ష నేత మీపై గెలిచిన దివ్య సొంత గ్రామం. అలాంటి గ్రామంలో నేను ఓట్లు వేస్తే మేము కుమ్మక్కయ్యామండి. మరి మీ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయండి అయ్యా? గుండె మీద చేసి చెప్పండి. లిస్ట్ నేను తీయమంటారా? మన ఇద్దరం కూడా ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే పార్టీ లోపు వద్దండి. దయించి ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఇంకోటి ఏంటి, తోలు తీస్తారా? ఎందుకు తోలు తీస్తారు? నేనేం తప్పు చేశానని తోలు తీస్తారా? అంటే మీకు ఓటేయడం తప్ప? మన నాయకుడు, ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, మన అధ్యక్షులను కలవడం తప్ప? నేను చేసిన తప్ప? మీకు ఎందుకు అంత ఉక్రోషం? నేనేం టికెట్ ట్రై చేయట్లేదా? అంటే మీరు తప్పించి ఎవరో మన నాయకుడిని కలవకూడదా? నాకు ఎవరో శత్రువులు లేరండి. మరి శత్రువులు అంటూ ఉంటే మరి మీరే ఈ రోజుని నా తోలు చేస్తా అన్నారు. నాకు ఏదైనా ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత మీరే వహించవలసి ఉంటుంది. ఇకపోతే ఇంకో మాట ఏదో మాట్లాడేస్తాం. అయ్యా సోదరులారా, కార్యకర్తలు, మీకు కూడా ఒక విన్నపం, దయించి ఆలోచించండి. మా నాన్నగారు మంచి తెలుగుదేశం గాలిలో కూడా తొండంగి మండలం ప్రెసిడెంట్గా అయ్యారండి. మా మరదల గారు తొండంగి మండలం ప్రెసిడెంట్ చేశారండి. మా ఈవినారం గ్రామంలో 2 సార్లు సర్పంచ్ చేసామండి. 2 సార్లు ఎంపీటీసీ నెగ్గామండి. ఎంత చరిత్ర ఉండి రాజకీయ కుటుంబం అయింది. నాలాంటి కార్యకర్తనే తోలు తీస్తాను, కాల్ చేస్తాను అంటే ఇక మరి పార్టీలో ఉన్న కార్యకర్తలు మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. తమరు విజిల్స్ కొట్టడం కాదండి. నేను మీ అందరికి అందుబాటులో ఉండేవాడిని, మీ సోదరుడు. మరి నేనేం తప్పు చేస్తానే అంటే, ఏ తప్పు చేశానని నా కాలు వేళ్ళు చేస్తానంటే మీరు అందరూ తప్పట్లు కొట్టారో అది మీ విజ్ఞతగా నేను వదిలిపెడుతున్నాను. ఈవేళ నా పరిస్థితి, మీ పరిస్థితి ఏంటో కూడా మీరు ఆలోచన చేయండి దయించి. నేను ఇప్పుడు కూడా రాజా గారు మీకు ఇన్ఛార్జ్, జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద నమ్మకంతో ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. ఇది కాకుండా జిల్లా కూడా మీరే ఇన్ఛార్జ్. మీరు పార్టీని
పటిష్టం చేసి పార్టీని విజయపదంలో నడిపిస్తారని ఇచ్చారు. మీకు సీట్ రాదనే దురుద్దేశంతో పార్టీలో ఉన్న వాళ్ళందరినీ మీరు బయట పంపించేస్తున్నారు. నేను మాత్రం పార్టీ వెళ్ళను. పార్టీ మీది కాదు, వైఎస్ఆర్ పార్టీ అందరిది. నేను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త. మాకు పదవులు ఇచ్చారని మీరు అంటున్నారు. మా పార్టీ కార్యకర్తలు అందరం కష్టపడితేనే మీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చాం. ఆ ఎమ్మెల్యే పదవి 2 సార్లు ఇచ్చాం. రెండోసారి మీకు మినిస్టర్ పదవి కూడా వచ్చింది. ఎంత మా పార్టీ కార్యకర్తలు కృషి అండి అయ్యా. పార్టీ మీద ఉన్న గౌరవం, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు పార్టీ మీకు సీట్ రావడం మీ అదృష్టం, అది గుర్తుపెట్టుకోండి. పార్టీ కాకుండా మీరు వైఎస్ఆర్ పార్టీ కాకుండా దాడిశెట్టి రాజా అంటే అక్కడ ఎవరో మీకు విలువ ఇవ్వరండి. దయించి పార్టీని గౌరవించండి. పార్టీ మీ మీద ఉన్న నమ్మకాన్ని ఉమ్ము చేయకండి. కార్యకర్తలను సమీకరించండి. పార్టీని డెవలప్ చేయండి. అంతేగాని ఇలాగ పాడు చేయకండి. ఏమండి, నేను తప్పు చేస్తే నన్ను పిలిచి నువ్వు మురళి ఇది తప్పు అని అన్నారు. నేను సరిదిద్దుకోకపోతే అప్పుడు మీరు నాకు తగిన మాటలు చెప్పాలి. నేనేం తప్పు చేశాను మీరు చెప్పండి. 99లో మా నాన్నగారిని తలుపేశానా మీరు చూసారా? ఎందుకంటే ఇలాంటి లేని కొన్ని మాటలు మాట్లాడి మీకు ఇచ్చిన పదవులకి, మీకు ఇచ్చిన హోదాని, వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన హోదాని తగ్గించకండి. దాడిశెట్టి రాజాగా కాదు, వైఎస్ఆర్ పార్టీ మాజీ మంత్రిగా మీ హోదాని దయించి తగ్గించుకోకండి. మీరు తోలు తీస్తాను, పాలు తీస్తాను అనే మాటలు విరమించుకోండి. ఎందుకనంటే మీకు చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను. వైఎస్ఆర్ పార్టీలో మీలాంటి నాయకులు మాట్లాడిన మాటలకి మనల్ని ప్రతిపక్ష నాయకులు అందరూ గొడ్డల పార్టీ అని విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా పొరపాటు మాటలు మాట్లాడరు. మీలాంటి వారు మాట్లాడిన మాటల వల్లే మనల్ని మన పార్టీ గౌరవపడుతుంది. దయించి నోరు అదుపులో పెట్టుకుని పార్టీ ఇమేజ్ పెంచేటట్టు, పార్టీ గౌరవం పెంచేటట్టు, పార్టీ కార్యకర్తలని టీం వర్క్ చేసుకుని విజయ పదవి మీద మీకు ఇచ్చిన పదవికి న్యాయం చేయాలని కోరుకుంటూ, కార్యకర్తలు కూడా ఆలోచన చేయండి సోదరులారా. నేను ఇలా మాట్లాడడం మీ అందరికీ కూడా విజ్ఞతతోటి, పార్టీ మీద ఉన్న అభిమానంతో నేను మీ ముందుకు రావాల్సి వచ్చింది. నమస్కారం. జై వైఎస్ఆర్ పార్టీ.